వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి విలాప వాక్యములు విలాప వాక్యాలు మొదటి అధ్యాయము విలాప వాక్యాలు మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుదాం. సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి విలాప వాక్యములు మొదటి అధ్యాయము మొదటి వచనం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, దయాళుడా, ప్రేమమయుడా, జీవాధిపతి, కరుణాసంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చదువుకున్న లేఖన భాగములను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిలిచిన నేను నిష్ప్రయోజకుడను, నాన్న ప్రభువు తండ్రి, బలహీనుడను. నన్ను బలపరచండి, నన్ను ఒక బూరగా మాత్రమే వాడుకొనండి. నాయనా, ఈ యొక్క వాక్యంలో నుండి మర్మమైనటువంటి మీ వాక్యమును ప్రభువు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మాటలు వినాలని, మీ మాటలు నేర్చుకోవాలని నాయనా ఎంతో ఆశతో ప్రభువు తండ్రి మా ప్రాణం తృష్ణగొనుచున్నది ప్రభువ. మరి కొద్ది నిమిషములు ప్రభువు తండ్రి ఈ వాక్యంతో మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మాకు మేలు, క్షేమము, దిద్దుబాటు, ఆదరణ, పురికొలుపు దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి బ్రతిమాలాడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించున్నదై పోయెను. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ విలాప వాక్యములు 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అలాగే ఇర్మియా గ్రంథమును కూడా ఇర్మియానే వ్రాశాడు. విలాప వాక్యములు ఈ 2 పుస్తకాలు ఇర్మియానే వ్రాసినట్లుగా మనకు ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ విలాప వాక్యములు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయము యెరూషలేము పతనమును గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2వ అధ్యాయంలో ప్రభువు ఆ యొక్క యెరూషలేము వారి మీద కోపగించినట్లుగా మనము, అందుకే 2వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువు కోపపడి అనేటువంటి మాట మనం చూస్తాం. 3వ అధ్యాయంలో ప్రవక్త యొక్క బాధ వెలిబుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకే 3వ అధ్యాయం మొదటి వచనంలో నేను ఆయన ఆగ్రహ దండం చేత బాధను అనుభవించిన నరుడను అంటున్నాడు. 4వ అధ్యాయంలో ప్రజల యొక్క బాధ మనకు కనబడుతుంది. ఈ 4వ అధ్యాయం అంతా మనం చదువుతూ వస్తున్నప్పుడు ప్రజలు వారి యొక్క బాధను వెలిబుచ్చుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయంలో విమోచనము కొరకైనటువంటి విజ్ఞాపన అంటే ప్రార్థన. ఈ యొక్క 5వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రజలందరి కొరకు విలపిస్తూ ఉన్నాడు, లేదా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, లేదా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం 5వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ 5 అధ్యాయాలలో 4 అధ్యాయాలు, మొదటి 4 అధ్యాయాలు విలాప గీతములు అంటే విలపించేటువంటి గీతాలు అన్ని వ్రాయబడి మనం అర్థం చేసుకోవాలి. 5వ అధ్యాయం వచ్చేసి ప్రార్థనకు సంబంధించినటువంటి అధ్యాయముగా మనం అర్థం చేసుకోవాలి. అట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా,
ఈ 5 అధ్యాయాలు ప్రాముఖ్యంగా యెరూషలేము పట్టణం కొరకు వ్రాయబడి ఉంది. అందులో ఉన్నటువంటి యూదుల కొరకు వ్రాయబడినట్లుగా మనకు ఈ 5 అధ్యాయాలు చదువుతున్నప్పుడు లేదా స్టడీ చేస్తున్నప్పుడు మనకు ఈ విషయాలు అర్థమవుతాయి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఆ పట్టణమును చూచినప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ ప్రస్తుతం ఉన్నటువంటి పట్టణమును చూచినటువంటి విధానం ఎట్లుందో ఈ 5 అధ్యాయాలలో వివరిస్తూ వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు. చాలా బాధతో కూడినటువంటి, చాలా విలపించేటువంటి గీతము. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా మనం ఆలోచన చేస్తున్నప్పుడు విలాప వాక్యములలో వ్రాయబడినటువంటి సంగతులు మరి ఏ యొక్క పుస్తకంలో వ్రాయబడలేదు. అంటే ఒక పట్టణం కొరకు ఇంతగా విలపించేటువంటి సందర్భాలు మనకు ఎక్కువ కనపడవు ఈ విలాప వాక్యములలో తప్ప. మొదటి అధ్యాయం మొదలుకొని 5వ అధ్యాయం చివరి వచనం వరకు కూడా విలపిస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణము పూర్వం ఎలాగ ఉన్నదో ప్రస్తుతం ఎలాగ ఉందో రెండు ఎదురుగా ఉండి దగ్గరగా ఉండి చూచినటువంటి వాడు ఇర్మియా ప్రవక్త. కాబట్టి పూర్వపు దినాలలో ఉన్నటువంటి యెరూషలేము సంఘము, దాని యొక్క వైభవము, దాని యొక్క గొప్పతనము, దాని యొక్క మహిమ, దాని యొక్క సారూప్యము ఎలాగ ఉందో చూచాడు. అలాగే యెరూషలేము పట్టణము చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన ఇంట్రొడక్షన్ పార్ట్లోనే ఏమంటున్నాడంటే జనభరితమైనటువంటి పట్టణము అన్నాడు. ఈ జనభరితమైనటువంటి పట్టణము ఎట్లు ఏకాకి అయి అన్నాడు. ఏకాకి అంటే ఎట్లు ఏకాకి అయి అంటే సింగిల్గా నిలబడిపోయింది. ఇంకా ఆ పట్టణంలో ప్రజలందరూ లేరు అనేటువంటి మాటను ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ 4 అధ్యాయాలు విలపించేటువంటి గీతాలు లేదా ఆ విజ్ఞాపనతో కూడినటువంటి బాధతో కూడినటువంటి సంగతులను ఆ యొక్క ఇర్మియా దేవుడైనటువంటి యెహోవా ద్వారా ప్రేరేపింపబడినటువంటి వాడై రాసినటువంటి పుస్తకం. జనభరితమైనటువంటి పట్టణము ఎట్లు ఏకాకి ఆయను అంటున్నాడు. వాస్తవానికి ఆది కాండంలోనే అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు ఏమన్నాడంటే 22వ అధ్యాయము 17వ వచనంలో నేను ఇసుక రేణువుల వల్లే నిన్నేమన్నాడు విస్తరించెదను అన్నాడు. సముద్రము అంతా విశాలంగా నీ యొక్క సంతానమును అభివృద్ధి పొందును అన్నాడు. 22వ అధ్యాయం 17వ వచనంలో చూస్తారన్నమాట. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం 17 ఒకరు చదివి సహాయం చేయండి అన్న. కాస్త స్పీడ్గా ముందుకెళ్ళడానికి నాకు సహాయకరంగా ఉంటుంది. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అన్నాడు. సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును విస్తరింపజేసేదను అన్నాడు. ఇక్కడ యెరూషలేము ఎలా ఉందట? ఏకాకి అయి ఉన్నదట. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, తర్వాత ఈ యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. అలాగూ దేవుడు ఆశీర్వదించినటువంటి సందర్భంలో ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం 70 మందితో ఐగుప్తుకు వచ్చారు కదా. యాకోబు సంతానం వారు 70 మందితో యోసేపు ప్రధానిగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 70 మంది మాత్రమే. తర్వాత నిర్గమకాండంలో మోషే ఐగుప్తు నుండి విడిపించి కనాను చేర్చేటువంటి ఆ కనాను యాత్రలో ఎంతమంది బయటకు వచ్చారు? 6 లక్షల పైసలకు మంది బయటకు వచ్చారు. తర్వాత కనాను చేరినటువంటి తర్వాత ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి వాగ్దానము నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ 6 లక్షలు కాస్త డబుల్ అయిపోయారు, ట్రిపుల్ అయిపోయారు, పెరిగి అంతకంతకు ఎదిగిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. కానీ యెరూషలేమును కేంద్రంగా చేసుకొని సౌలు రాజు పరిపాలించాడు. అలాగే ఆయన తర్వాత దావీదు పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను పరిపాలించాడు. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని యెరూషలేములో దేవుని సింహాసనమును స్థిరముగా చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను, యూదా గోత్రపు వారిని, బెన్యామీనులను ఇలాగూ వారందరినీ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో యెరూషలేము యొక్క వైభవం ఎలాగ ఉందంటే దేవుని యొక్క మహిమతో నిండుకున్నటువంటి పట్టణం, దేవుని యొక్క శక్తితో నిండినటువంటి పట్టణం, దేవుడిచ్చినటువంటి వాగ్దానము కలిగినటువంటి పట్టణం యెరూషలేము దేవాలయం గురించి ప్రతి ఒక్క ప్రవక్తలు ప్రవచించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎజ్రా గ్రంథం చూసినట్లయితే యెరూషలేము నిర్మాణం కొరకు వారు నెబుకద్నెజర్ రాజు వచ్చి యూదా ప్రజలను
చెరకు తీసుకొని వెళ్ళినటువంటి సందర్భాన్ని 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయంలో మనం ఆ సంగతులు చూస్తాం. ఒక మాట చూస్తారా? సహాయకరంగా ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనకు అసలు విషయం అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 19వ వచనం. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసి. ఎందుకు ఈ పట్టణము ఏకాకిగా నిలబడిపోయిందంటే ఇక్కడ మనం చూస్తున్నాం. కల్దీలు నెబుకద్నెజర్ రాజుగా ఉన్నటువంటి దినాలలో, ఆయన ఎంపైర్గా ఉంటూ ఆ శాసించేటువంటి రాజుగా ఉన్నటువంటి దినాలలో ఏం జరుగుతుందంటే చూడండి, కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, ఆ కల్దీయులు యెరూషలేము మీదకు వచ్చారు, ఆ పట్టణాన్ని తగులబెట్టారు, ప్రాకారములు పడగొట్టారు, దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేశారు, దానిలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేశారు. ఈ పాడు చేసినటువంటి పరిస్థితిని వీళ్ళంతా చూశారు. ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియా చూశాడు. అందుకు విలపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? విలపిస్తూ ఉన్నాడు. యెరూషలేము నగరును కాల్చివేసినటువంటి పరిస్థితిని దగ్గర ఉండి చూచాడు. దాని ప్రాకారములను పడగొట్టినటువంటి పరిస్థితిని దగ్గర ఉండి చూచాడు. ఈ నగరు అంతా, యెరూషలేము దేవాలయం అంతా తగలబడిపోయింది ప్రియులారా. దగ్గర ఉండి చూచినటువంటి వాడు ఇర్మియా. అందుకే విలాప వాక్యములలో, ఇర్మియా గ్రంథంలో ఆయన విలపిస్తూ ప్రజలనందరినీ ఆయత్తపరుస్తూ ఉన్నాడు. ప్రజలనందరినీ ఒక మోటివేషన్ స్పీచ్ ఇస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అన్య విగ్రహాల వైపు మళ్ళుతూ ఉన్నారు, మీరు దోషములు పాపములతో నిండుకొని ఉన్నారు, కాబట్టి వాటి నుండి మరలండి, రండి అని ఆయన ఒక పిలుపు, ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి వారలారా. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయంలో మనం చదివినటువంటి లేఖనంలో కల్దీయులు దేవుని మందిరాన్ని పాడు చేశారు, దేవుని మందిరాన్ని తగులబెట్టారు, ఆ యూదా గోత్రంనంతా చెరకు తీసుకొని వెళ్ళిపోయారు. 70 సంవత్సరములు యూదా వారు ఎక్కడ ఉన్నారంటే కల్దీయుల దేశంలో ఉన్నారు. అందుకే ఇక్కడ అన్నాడు, ఎలాగూ పన్ను కట్టున్నదైపోయినన్నాడు మొదటి వచనంలో కదా. ఎలాగూ పన్ను చెల్లిస్తూ ఉంది. యూదా వారు వారు చేసినటువంటి అపరాధములను బట్టి, పాపమును బట్టి, శాపమును బట్టి, వారు చేస్తున్నటువంటి హేయమైనటువంటి క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తారంటే యూదా వారిని శత్రువు దేశమైనటువంటి ఆ యొక్క కల్దీయుల దేశమునకు చెరగా తీసుకొని పోవడానికి నెబుకద్నెజర్ రాజును ప్రేరేపించాడు. చాలామంది ఈ రోజుల్లో విశ్వాసులు ఏమంటున్నారంటే, మా కుటుంబంలో శ్రమలు ఎక్కువైపోయాయన్న, సాతానుడు వానికి ఇష్టమైన రీతిలో మమ్మల్ని జల్లెడబడుతున్నాడు అంటున్నారు. సాతానుడు కాదు జల్లెడబడుతున్నది, మళ్ళీ చెప్తున్నాను, సాతానుడు కాదు జల్లెడబడుతున్నది, దేవుడే నిన్ను శ్రమలకు గురి చేస్తూ ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఈ ఇర్మియా గ్రంథంలో విలాప వాక్యాలలో దేవుడు ఏం చేశాడంటే యూదా వారిని శత్రు దేశమునకు బానిసగా పంపించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇర్మియాతో పదే పదే ఆయన మాట్లాడించాడు. మీరు విగ్రహారాధన వైపు నుండి మళ్ళండి అన్నాడు, అన్యాయం నుండి మారండి అన్నాడు. చూడండి ఆ మాట ఏమంటున్నాడంటే వచనం ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, 6వ అధ్యాయము 6వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేముకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలం అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నందవలసి వచ్చెను. ఏ పట్టణం అండి? యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అన్యాయమును అనుసరించి నడుచుకొనుచున్నారు కాబట్టి శిక్షకు పాత్రులు అన్నాడు. మరి మనం ఎలా సంబోధిస్తాం ఆ మాటని? సాతానుడు మా కుటుంబాన్ని, లేదా మా సంఘాన్ని, లేదంటే మా పాలెన్ని శ్రమలకు గురి చేస్తూ ఉన్నాడు,
మా కోసం ప్రార్థన చేయండి అన్న. మనలో ఉన్నటువంటి అన్యాయమును బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడన్నటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నువ్వు మార్పు చెందుతావు. ఎప్పుడైతే నువ్వు ఆ విషయాన్ని గ్రహిస్తావో అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు. నీ పాపమును అనుకో, నువ్వు పశ్చాత్తాపం పొందడానికి నువ్వు ఇష్టపడతావు. లేకుంటే అది అందులోనే ఉంచుకొని నువ్వు సాతానుడి కోసం, వారి కోసం, వీరి కోసం మాట్లాడుతూ ఉంటావు. గమనించండి ప్రియమైనటువంటి వారలారా, వారు చేసినటువంటి అన్యాయమును బట్టి వారు శిక్ష పొందడానికి పాత్రులు అన్నాడు. మరి మనలో అన్యాయం అనేది లేదా? మనలో అన్యాయమును పెట్టుకొని, మనలో విగ్రహారాధన పెట్టుకొని, మనలో మోసం పెట్టుకొని, మనలో అసూయలు పెట్టుకొని, మనలో పగలు పెట్టుకొని, మనలో కలహాలు పెట్టుకొని, మనలో ద్వేషం పెంచుకొని, విగ్రహారాధన, ద్వేషం అనేటువంటిది విగ్రహారాధన, అసూయ అనేటువంటిది విగ్రహారాధన, కోపం అనేటువంటిది విగ్రహారాధన. విగ్రహాలు అంటే భౌతికమైనటువంటి రాళ్ళు పెట్టి వారిని పూజించడం మాత్రమే కాదు ఆరాధన. ఆ విగ్రహారాధన అంటే అన్యాయమును అనుసరించి నడవడం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెరూషలేము ప్రజలు విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏలా చెప్పుచున్నారు. నేను చెవి ఎగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడును ఒకడును లేకపోయెను. చూడండి, పశ్చాత్తాపం అనేది ఎవరిలో కలగడం లేదు. నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను, నేను ఇలా, నేను ఫలానా, నేను అలా అనుకుంటున్నారు, కానీ పశ్చాత్తాపం అనేటువంటిది మనసులో రగలడం లేదు. ఎంతసేపు ఎదుటివాని గురించి విమర్శించడమే తప్పితే మనం ఏంటి అనేది మనం ఆలోచన చేసుకోవడం లేదు. చూసారా, పశ్చాత్తాపపడువాడు ఒక్కడు లేడట. అందుకే యెరూషలేము జనభరితమైనటువంటి పట్టణము ఏకాకి అయి ఉంది. వాస్తవానికి దేవుని ఉద్దేశము దానిని ఏకాకిగా ఉంచాలనేటువంటిది కాదు. అందుకే ఆది కాండంలోనే అబ్రహాము విషయంలో మనం ఆలోచన చేస్తాం. 22వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఉద్దేశము విస్తరించాలని, అభివృద్ధి చెందించాలని, కుటుంబాలను విస్తరించాలని, సంఘాలను విస్తరించాలని, ఆయన నమ్మినటువంటి ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటిది కాన్సెప్ట్ ఆయనది. కానీ ఆ కాన్సెప్ట్కు విరుద్ధంగా ఏం జరుగుతుందంటే నీ మనసులో పశ్చాత్తాపం అనేది పుట్టడం లేదు. అన్యాయమును అనుసరించి నడుచుకున్న వారు, మళ్ళీ చదవండి నా మాట, ఇప్పుడు చదివినటువంటి వచనం 5వ వచనం, విశ్వాసఘాతకులు, నిత్యము ద్రోహము చేసేవారు. విశ్వాసఘాతకులు అంటే మనకు తెలియదా దాని అర్థం? నమ్మహద్రోహం చేయడం. విశ్వాసఘాతకులైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్రోహం చేసేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మోసము చేసేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. 6వ వచనంలో ఏమన్నాడంటే చెడుతనమును గూర్చి అన్నాడు. ఇన్ని పెట్టుకున్నారు యూదావారు, వారి హృదయాలలో పెట్టుకున్నారు. ఇంకా ఎలాగో దేవుడు వారిని క్షమిస్తాడు చెప్పండి? ఆనాడు యూదావారిని బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోవడానికి నెబుకద్నెజర్ రాజును బలపరిచింది ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవాయే. ఆ విషయాన్ని ఇర్మియా పదే పదే తన అధ్యాయంలన్నిటిని, మన ఆ యొక్క వచనాలన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు మనకు తేటగా అర్థమవుతుంది. ప్రియులారా, సాతానుడు మా కుటుంబాలను చెరబట్టాడు, శ్రమలు వచ్చాయి, ప్రార్థన చేయండి. అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేయండి. ఇబ్బంది వచ్చింది, ప్రార్థన చేయండి. కోరడం మంచిదే, కానీ దానికి గల కారణం ఏంటి? నీ హృదయంలో విశ్వాసఘాతకుడుగా నువ్వు మారిపోయావు. మోసం చేస్తూ ఉన్నావు, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, కాని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నేనే ఇల్లు కట్టాను, నేనే సంపాదించాను, నేనే సంఘం కట్టాను, నేనే పొలాలు సంపాదించాను, నేనే ధనము సంపాదించాను. నువ్వేం చేశావు? అన్యాయంగా మాట్లాడడం. గమనించండి ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసఘాతకులైనటువంటి యూదా వారిని గురించి ఈ ఇర్మియా విలపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి విలపిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు.
విలపించినటువంటి ప్రవక్తలలో మొదటి ప్రవక్త ఇర్మియానే. యెషయా ఉన్నాడు, హబక్కూకు ఉన్నాడు, యోనా ఉన్నాడు, జకరియా ఉన్నాడు, మలాకి ఉన్నాడు. ప్రవక్తలు చాలామంది వారి వారి యొక్క కోణాలలో దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి వారై మాట్లాడినారు. కానీ ఇలాగ విలపించినటువంటి ప్రవక్తలలో మొదటిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇర్మియా మాత్రమే. విలాప వాక్యాలు మొదటి నుంచి చివరి లైన్ వరకు, అధ్యాయంలో ఉన్నటువంటి చివరి వచ్చిన వరకు ధ్యానం చేయండి, మీకు తేటగా అర్థమవుతుంది. ఈ యూదావారు చెడుతనమును జరిగించినటువంటి వారు, ఈ యూదావారు విశ్వాసఘాతకులుగా ఉన్నటువంటి వారు, ద్రోహం చేసేటువంటి మనసు కలిగినటువంటి వారు, ఈ యూదావారు అన్యాయంగా నడుచుకున్నటువంటి వారు. అందును బట్టి దేవుడు వారిని చెరకు పంపించేశాడు. జనభరితమైనటువంటి పట్టణము ఏకాకియై దుఃఖాక్రాంతమాయను అన్నాడు. అది విధవరాలి వంటిదాయని అన్నాడు. ఎలా కంపారిజన్ చేస్తున్నాడో చూడండి కదా. విధవరాలు ఎలా ఉంటుందండి? హైందవ ధర్మంలో విధవరాలు ఎలా ఉంటారో మనం చూస్తూ ఉన్నాం. మరి భార్యతో సంసారము చేస్తున్నటువంటి స్త్రీ ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆమె ఎలాగుంటుందో, మరి ఈ విధవరాలు ఎలా ఉంటుందో, వారిద్దరి మధ్యన మనం కంపారిజన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విధవరాలి జీవితంలో దుఃఖము ఉంటుంది, బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది. ఆమె జీవితంలో సంతోషం అనేది ఉండదు, ఆమె జీవితంలో నెమ్మది అనేటువంటిది ఉండదు, ఎంతసేపు దిగులుతోనే ఉంటుంది కదా. భర్తను కోల్పోయినటువంటి విధవరాలు ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ ఇబ్బంది, ఆ కష్టము ఎలా ఉంటుందో మనకు తెలుసు. యూదావారు వారి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు జనభరితమైనటువంటి పట్టణం ఎలా ఏకాకి అయి దుఃఖాక్రాంతమయ్యను, అది విధవరాలి వంటిదాయను. రాజకుమార్తె అయినటువంటిది ఎలా పన్ను కడుతుంది ఆలోచన చేశారా? ఇక్కడ మాట్లాడుతున్నది ప్రభువు నమ్మనటువంటి బయట ఉన్నటువంటి వ్యక్తులను గురించి కాదు. ఇక్కడ మాట్లాడుతున్నది నీ గురించి నా గురించి, మనందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువును నమ్మాము కానీ, ప్రార్థనకు వస్తున్నాము కానీ, ప్రార్థన చేస్తున్నాము కానీ, పాటలు పాడుతున్నాము కానీ, వాక్యము బోధిస్తూ ఉన్నాము కానీ మన జీవితంలో నెమ్మది లేదు, మన జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు, మమకారం లేదు. దానికి గల కారణం ఏంటంటే దేవుడే శ్రమలను మనకు అనుమతినిచ్చాడు. మారాలని ఎందుకు అనుమతిస్తూ ఉన్నాడంటే బుద్ధి తెచ్చుకోవాలని, మారాలని, తిరిగి పశ్చాత్తాపం నొందాలని. అందుకే ఇందాక మనం చదివినట్లుగా సికామునన్న చదివాడు, పశ్చాత్తాపము వారి హృదయాలలో కలుగుతుందేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి సోదరి సహోదరులరా, ఈ యెరూషలేము పట్టణము జనభరితమైనటువంటి పట్టణం. అబ్రాహాముతో ఇచ్చినటువంటి వాగ్దానమును, యాకోబుతో ఇస్సాకుతో ఇచ్చినటువంటి వాగ్దానమును ఆయన నెరవేర్చాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు 70 మంది, తర్వాత లక్షల మంది, కాస్త కోట్ల మంది అయ్యారు. దేవుడు వారి సంతానాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. కానీ వారు జరిగించినటువంటి హేయమైనటువంటి క్రియలను బట్టి అస్సూరుకు ఇశ్రాయేలులను చెరకు పంపించి వేశాడు. నెబుకద్నెజరు దినాలలో ఆ కల్దీల దేశానికి ఈ యూదా వారిని చెరకు పంపించి వేశాడు. 70 సంవత్సరములు వారు చెరలో ఉన్నారు, బానిసత్వము కలిగి ఉన్నారు, వారు కప్పము కడుతున్నారు, అనగా పన్ను కడుతూ ఉన్నారు. వారు ఏ పని చేయమంటే వారు ఆ పని చేస్తూ ఉన్నారు. వారు ఏది చేయమంటే అది చేస్తూ వారి కింద బానిస జీవితంను జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారికి స్వతంత్రమైనటువంటి జీవితంను ఇస్తే వారు బానిసత్వమును కోరుకున్నారు, బానిసత్వమును కోరుకున్నటువంటి ప్రజలు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయినని వ్రాయబడి ఉంది. అందుకే ఈ పట్టణము జనభరితమైనటువంటి పట్టణము ఏకాకి అయి ఉంది, దిగాలుగా కూర్చొని ఉంది. పట్టణం అంతా కాల్చివేయబడింది, మందిరము కాల్చివేయబడింది. ప్రజలు ఏ ఒక్కరూ ఆ పట్టణంలో లేరు. ఎక్కడ చూడు శవాల దిబ్బ, ఎక్కడ చూడు ఆ ఏడ్పులు, పొడబొబ్బలు, ఘోరమైనటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలారా, మారండి, మార్పు చెందండి. ఆనాడు ఇశ్రాయేలు దేశమునకు
అనగా యెరూషలేము పట్టణంనకు ఇర్మియా ఇచ్చినటువంటి సందేశం ఈనాడు స్థానిక సంఘాలలో ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, మీరు మారండి, పశ్చాత్తాపం నొందండి, తిరిగి ఆయన సన్నిధికి రాండి, ఆయన దగ్గర పశ్చాత్తాపమును ఒప్పుకోండి, మన పాపములు ఒప్పుకోవాలి. నిజంగా దేవా నేను అన్యాయమును జరిగించినటువంటి వాడను, నిజంగా దేవా నేను ఘోరమైనటువంటి దుష్కార్యములు చేసినటువంటి వాడను, ఇదిగో విగ్రహాల లాంటి వాటిని నా హృదయంలో ఉంచుకున్నటువంటి వాడను అని మనము పశ్చాత్తాపపడాలి. ఈనాడు భౌతికంగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, ఆత్మీయంగా వారి హృదయాలలో కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఈనాడు చాలా చర్చెస్లో శిలువలు పెట్టి ఊరేగిస్తూ ఉన్నారు. అది మనం ఎక్కువగా సిఎస్ఐలో, క్యాథలిక్ చర్చిలలో మనం ఆ విషయాన్ని చూస్తాం. యేసుక్రీస్తు పటమును పెట్టి ఊతి బత్తులు అంటించి చక్కెరను ప్రసాదంగా చదివించి ఆరాధన చేస్తూ ఉన్నారు. అలాగే మరియమ్మ ఫోటోను పెట్టి ఒక చిన్న బాలుని సంకన పెట్టుకొని ఆమె నిలబడుకున్నప్పుడు ఆ బొమ్మను తెచ్చి లోపల పెట్టి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇది భౌతికమైనటువంటి ఆరాధన, ఇది భౌతికమైనటువంటి విగ్రహారాధన. అది వద్దంటున్నాడు. అందుకే ఆనాడు యూదావారు, ఇశ్రాయేలు వారు, బెన్యామీను వారు ఈ విగ్రహారాధన చేశాడు కాబట్టి విగ్రహారాధన దేవునికి హేయమైనటువంటి చర్య అని దేవుడు నిర్గమాకాండము 20 అధ్యాయము 2-4 వచనాలు చదివితే మనకు అర్థమవుతాయి. చూస్తారా ఆ మాటను? నిర్గమాకాండం 20 అధ్యాయము 2-4 వచనాలు చదివితే అక్కడ ఏమి వ్రాయబడిందో మనకు దేవుడు ఆనాడు మనకు ఇవన్నీ ఖండితంగా ఆజ్ఞాపించి నియమించినటువంటి కట్టడలు. 20 అధ్యాయము 2-4 వచనాలు చదువుదాం. జనులు మోసెతో వాదించుచు, అయ్యో మా సహోదరుల యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినట్లా ఎంతో మేలు. అయితే నేను సంఖ్యాకాండం చదువుతున్నా, క్షమించండి, నిర్గమాకాండం అని ఒకరు చదవండి. 2-4 వచనాలు. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. లియోనార్డో డావిన్సీ అనేటువంటి వాడు ది లాస్ట్ సప్పర్ అనేటువంటి తన గ్రంథంలో ఆయన ఒక ఆర్టిస్ట్ అన్నమాట. ఆ ఆర్టిస్ట్ ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో కలిసి పస్కా దినమున భుజించుతున్నప్పుడు ఇలాగ ఉంటాడని ఊహించి ఒక చిత్రాన్ని గీశాడు. అందుకే యేసుక్రీస్తు మధ్యన ఉంటారు, శిష్యులు ఆయన చుట్టూ ఉంటారు. ఆ చిత్రం గీశాడు. ఆ చిత్రాన్ని తీసుకొని వచ్చి దేవుని మందిరాలలో పెట్టి ఈయననే యేసు ప్రభు అని విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అది ఒక రకమైన విగ్రహారాధననే. అలాగే మేరీ మాతను ఆరాధన చేస్తూ ఉన్నారు, అది కూడా ఒక విధమైనటువంటి విగ్రహారాధననే. అన్య దేవతలను ఆరాధించడం కూడా విగ్రహారాధనే. అందుకే మనము దావీదు ఏమంటాడంటే, వాడికి కన్నులుండియు కనబడవు, చెవులుండి వినబడవు, నోరుండి మాట్లాడవు అని విగ్రహాల గురించి ఖండితంగా మనము దావీదు మాట్లాడినట్టుగా మనం కీర్తనల గ్రంథాలలో మనం చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారల మనము విలాప వాక్యాలలో మనం ఆ మాట చూస్తూ ఉన్నప్పుడు, జనభరితమైనటువంటి పట్టణము ఎలా దుఃఖాక్రాంతమయ్యను, అది విధవరాలి వంటిదాయను అన్నాడు. జనభరితమైనటువంటి పట్టణం. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని సొలొమోను పరిపాలన చేశాడు, దావీదు పరిపాలన చేశాడు, సౌలు కూడా పరిపాలన చేశాడు. 40 సంవత్సరములు పరిపాలన చేసినటువంటి వాడు దావీదు. 7 సంవత్సరములు హెబ్రోనులో పరిపాలన చేశాడు. 33 సంవత్సరములు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశాడు. అలాగే ఆయన తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను కూడా పరిపాలన చేశాడు. ఆ పరిపాలన చేస్తున్నటువంటి సందర్భాలలో ఎలాగ ఉందో చూద్దాం. యెరూషలేము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి గ్రంథంలో 36వ అధ్యాయము 30వ అధ్యాయం చూడండి, 26వ వచనం. 30వ అధ్యాయము 26వ వచనం. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును నీ దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తర్వాత ఇలాగూ జరిగి ఉండలేదు. యెరూషలేము కాపురస్తులకు ఏముందంటమ్మా?
మిక్కిలి ఆనందం ఉంది. యెరూషలేములో ఆనందం ఉంది. ఇప్పుడు ఎలాగ ఉంది? బాధతో ఉన్నది. జనభరితమైనటువంటి పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమయ్యను, దుఃఖములో ఉంది. ఒకప్పుడు యెరూషలేము మిక్కిలి ఆనందంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలోనే 21వ వచనం. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై. ఇప్పుడు యెరూషలేము వారు ఎలాగున్నారు? బహు సంతోషభరితులై ఉన్నారు. సంతోషభరితులై ఉన్నారు. వారు మిక్కిలి ఆనందంతో ఉన్నారు. అలాగే వారు సమాధానముతో, ఆనందముతో, సంతోషంతో ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జనభరితమైనటువంటి పట్టణం దుఃఖాక్రాంతమైపోయింది. అది విధవరాలి జీవితంలో ఎలాగూ ఉంటుందో, నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, సంతోషం అనేది లేక పట్టణము ఏకాకిగా మారిపోయింది. ఎక్కడ చూసిన శవాల దిబ్బలుగా మారిపోయింది. పట్టణం అంతా అగ్నిచేత కాల్చబడింది. అందుకే ఈ విలపించేటువంటి ప్రవక్త విలపిస్తూ ఉన్నాడు ప్రజల కొరకు. మీరు పశ్చాత్తాపపడండి, దేవుని దగ్గర మీ పాపములు ఒప్పుకొనండి. దేవుడు మళ్ళీ రాబో 70 సంవత్సరాలలో తిరిగి యెరూషలేముకు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి మీరు పశ్చాత్తాపపడండి అని ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. నెహెమ్యా కూడా ఆయన విలపించినటువంటి వాడు. యెరూషలేము ప్రాకారములు అగ్నిచేత కాల్చబడి ఉన్నాయని ఆయన విన్నప్పుడు ఆయన ఏడ్చాడు. ఎజ్రా కూడా ఏడ్చాడు. ధర్మశాస్త్రమును బోధించినటువంటి శాస్త్రియగు ఎజ్రా యూదా వారి కొరకు, ఇశ్రాయేలుల కొరకు పరితపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. తిరిగి సంఘాన్ని కట్టుకోవాలని వారు కానుకలు, సందాలు పోగు చేస్తూ ఉన్నారు. యెరూషలేము మందిరమును తిరిగి పునర్నిర్మించాలని వారి శక్తి కొద్దీ వారి దగ్గర ఉన్నటువంటి బంగారు గొలుసులు, చెవి కమ్మలు, ముక్కుపోగులు కదండి, వారి దగ్గర ఉన్నటువంటి వెండిని, వారి దగ్గర ఉన్నటువంటి సమస్తమును, ధనమును తీసుకొని వచ్చి దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి చేయి చాపుతూ ఉన్నారు. ఇందాక అన్న ప్రకటన చేశాడు. సంఘం కొరకు, సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమముల కొరకు మనం ఆలోచించవలసినటువంటి బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉంది. కార్యక్రమాలు జరగాలంటే సంద పోగు చేయాలి. కార్యక్రమాలు జరగాలంటే కానుక రూపకంలో మనం దేవునికి ఇచ్చి మనం మహిమపరచాలి. మనం ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం, ఇర్మియా, ఈ విలాప వాక్యాలు, ఈ పుస్తకాలన్నీ మనం చదివినప్పుడు మనకు తేటగా అర్థమవుతుంది. మనం పశ్చాత్తాపపడాలి. విగ్రహారాధనకు సమానమైనటువంటి అసూయను, యొక్క కోపమును, ద్వేషమును, పగలను వదిలివేయమండి అని చెప్తున్నాడు. దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేనిని ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో అదే విగ్రహారాధన. అది ధనము కావచ్చు, బంగారు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. లోకంలో నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది విగ్రహారాధనతో సమానము అని ఈ ఇర్మియా ప్రవక్త విలపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ నేను ముగుస్తూ ఉన్నాను. ఈ జనభరితమైనటువంటి పట్టణము ఏకాకిగా మారిపోయింది. మందిరాలు ఖాళైపోతున్నాయి. కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు కుటుంబాలు 7 మంది 10 మంది అన్నదమ్ములు కలిసి ఒకే కుటుంబంగా ఉండేవారు. ఇప్పుడు బయట ఉన్నటువంటి వ్యక్తుల గురించి కాదండి, విశ్వాసాల గురించే మాట్లాడుతూ ఉన్నాం. సంఘ విశ్వాసాల గురించి, సంఘ ప్రజల గురించి విలపిస్తూ ఉన్నాడు ప్రవక్త. సాతానుడు చెరపడుతూ ఉన్నాడు. అందుకు గల కారణం ఏంటంటే దేవుడే అనుమతిస్తున్నాడు. యోబు దగ్గరికి వచ్చాడు. నేను వారిని శ్రమ పెడతాను, నువ్వు నాకు అనుమతి అని ఈ సాతానుడు వెళ్ళి దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. దేవుని అనుమతి లేనిది మన తల వెంట్రుకల్లో ఒక వెంట్రుకైనను రాలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నీకు వ్యాధి వచ్చిందంటే దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. నీకు శ్రమ వచ్చిందంటే దేవుడు అనుమతించాడు. నీకు కష్టం వచ్చిందంటే దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో నువ్వు పశ్చాత్తాపపడాలి. నిజంగా ప్రభువా, నాలో ఏమైనా దోషం ఉందా క్షమించు, నేను తప్పిపోతున్నా నన్ను క్షమించు, సంఘ కార్యక్రమాలలో నేనేమైనా ఇన్వాల్వ్ అవ్వట్లేదా, యాక్టివ్గా లేనా, వస్తాను, నీ పని చేస్తాను. ఒక తీర్మానం, ఒక నిర్ణయము మనం చేసుకొని దేవుని పనిలో మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆరోగ్యంగా, క్షేమంగా, భద్రంగా, సుఖముగా, నెమ్మదిగా ఆయన జీవింపజేస్తాడు. దేవుడి తలంపులను మన కొరకు దీవించునుగాక. నవ్వులో నిబ్బల చుట్టూ ఒరే ముక్కల వల్ల చేరి నేను ఆరాధించి, నేను గణపరిచి, నేను పూజించే భాగ్యం మాకు ఇచ్చావు.
ఈ స్వాతంత్రం, ఈ హక్కు, అధికారం మాకు ఇచ్చావు దేవా నీ స్తోత్రములు. మరి చివరి ఘట్టములో మరి మీ దాసు నిలుపుకొని అందించిన వర్తమానం బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. ప్రభువా, ఆనాడు ప్రజలు దేవా నిన్ను ప్రేమించిన నాడు, నిన్ను గణపరిచిన నాడు, ఇదిగో తండ్రి మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించిన మీరు మీకు దోసయ్యగా మీకు విరోధంగా పాపం చేసినప్పుడు నాయన మీరే చేతులారా స్వయంగా మరి బబులోనుకు, కల్దీల చేతులకి, ఫిలిష్తీయుల చేతికి అప్పగించేట్టుగా మేము చూస్తున్నాం నాయన. అవును ప్రభువా, మరి జనత భరితపడిన పట్టణం ఏకాకిగా ఉన్నట్టుగా మేము చూస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇవన్నీ మా ఆత్మీయంగా మాకెన్నో పాఠాలు, విశ్వాసాలను మేము నీతిమంతులుగా జీవించడానికి, భక్తిగా జీవించడానికి, మేము మా కుటుంబాలు మా సంఘాలు నీతిగా జీవించడానికి, సంఘ క్షమాభివృద్ధి పొందడానికి దేవా నాయన మరి బైబిల్లో ఎన్నో మాటలు మాకు రాయించావు దేవా నీ స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా వ్యక్తి అయినా, కుటుంబాలైనా, సంఘమైన దిద్దుకున్నట్టుకు మీ కృప చూపించు నాయన. అవును ప్రభువా, వారు అన్నారు, ఇదిగో ప్రభువా మరి మీరు అంటున్నారు దేవా, నేను చెవికి వారి మాటలు విన్నాను, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు అన్నావు దేవా. అవును ప్రభువా, మా తండ్రి నా కుటుంబం కోసమే మాట్లాడని చెప్పి ఒకరినొకరు మాట్లాడుకుంటున్నాగా మీరు ఆ మాట అన్నావు దేవా. అవు పనికి మాలిన మాటలే మాట్లాడుకున్నట్టుగా ఉన్నావు నాయన. అవును ప్రభు, నిజంగా ఇది మా కోసమే, మా కుటుంబం కోసమే అని, మా సంఘం కోసమని మేము దిద్దుకున్నట్టుకు నేను మీ కృప చూపించమని అడుగుకుంటున్నావు నాయన. పనిగా మాటలు కాదు కానీ మరి మా క్షమాభివృద్ధి కోసమై, మా మేలు కోసమై, మా అభివృద్ధి కోసమై, మా సంతోషాల కోసమై మీరు ఇచ్చిన మాటలు బట్టి మేము సంతోషించుటకు, దిద్దుకున్నట్టుకు కృప చూపించైనా సహాయం చేయండి. మా ప్రభువా, మా తండ్రి, నేను ఒక్కడేను లేడన్నావు దేవా. మా ప్రభు పశ్చాత్తాపవాడవు, నేనేమి చేసినని నాలో తప్పింటే నీ ఒప్పించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు నాయన యేసు ప్రభువు నామమున స్తోత్రం చెల్లించి బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.